సమావేశం నడుస్తుంటేనే ముఖ్యంగా పాయింట్ లోడ్ చేసి సోషల్ మీడియా కార్యకర్త శ్రీ నల్లే ప్రసన్న కుమార్ గారిని ఒక ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులు. ఆయన ఊహించను కూడా ఊహించలేదు. అంటే ఎవరి సిఫార్సులు లేవు, ఏ నాయకులు సిఫార్సు లేవు, కేవలం వారు ఎలా పనిచేస్తున్నారు అనే దాని మీదే మనం దీన్ని గుర్తించి మరి తీసుకొచ్చాం. అలాగే పార్టీ మీద అభిమానంతో పనిచేసిన వారికి కుగ్రామంలో ఉన్నా గుర్తించాం. ఉదాహరణకి కోనసీమలో ఇందుపల్లి అనే గ్రామంలో పౌరోహిత్యం చేసుకునే శ్రీ ఆకిళ్ళ నారాయణమూర్తి గారికి జనసేన అంటే చాలా అభిమానం. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుతో వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలిచారు. ఆయన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయనకి నియమించడం జరిగింది. అలాగే పార్టీ కార్యక్రమాల్లో నిర్వహణ, టెక్నికల్, ఐటీ సపోర్ట్ వింగ్స్లో పాల్గొంచిన శ్రీ పండిట్ మల్హోత్రా, ఉయ్యాల శ్రీనివాస్, మణిప్రియలకి వివిధ కార్పొరేషన్లో పదవులు వచ్చినాయి. ఉదాహరణకి పండిట్ మల్హోత్రా గారి గురించి మాట్లాడితే 19 ఎలక్షన్స్లో ఆయన పోటీ చేసినప్పుడు ఆయన నానా రకాల ఇబ్బందులు పాలు చేశారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అంటే వచ్చి కూర్చొని బలంగా నిలబడి ఓడిపోయినప్పటికీ కూడా స్పిరిట్ కోల్పోకుండా ఆత్మస్థైర్యం నిలబడినందుకు ఆయనకి పదవి ఆయనకి ఇవ్వడం జరిగింది. పార్టీ, ఐటీ, లీగల్ సెల్స్, డాక్టర్స్, లీగల్ ప్రోగ్రామ్స్ కమిటీల్లో కూడా బాధ్యతలు చేపట్టమని గుర్తించాం. సగటు పొజిషన్స్లో వారికి ఇవ్వడం జరిగింది. ఓటమి పాలైన పార్టీ కోసం నిలబడిన మహిళా నేతలు శ్రీ పాలవలసి శ్రీ గారికి ఘంటసాల వెంకటలక్ష్మి కార్పొరేషన్ చైర్మన్స్గా నియమించడం జరిగింది. శ్రీమతి టి రమాదేవి, శ్రీమతి రేఖా గౌడ్ను విజయవాడ శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డుగా సభ్యులుగా బాధ్యతలు అప్పగించాం. ఉత్తరాంధ్రలో పార్టీ కోసం నిలబడి గిరిజన ప్రాంతంలో తిరిగిన కార్యకర్త శ్రీ వన్నెంరెడ్డి సతీష్ని విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నామినేట్ చేశాం. ఇంకా రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పోస్టులు ప్రతిపాదించిన 60 మంది ఉన్నారు. వారికి సంబంధించిన ప్రకటన ఇంకో కొద్ది రోజులు తెలుస్తుంది. అలాగే జిల్లాలో బ్లాక్ స్థాయి అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అథారిటీ కమిటీ చైర్మన్లను సభ్యులు నియామకం మొదలవుతూ ఉంది. ఆ కమిటీలు చైర్మన్లు సభ్యులుగా జనసేన కూడా తామాషా పద్ధతి ప్రకారం పదవులు వస్తాయి. అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థల సభ్యులుగా కూడా నియమం చేపడతా ఉన్నారు. అంటే ఇవన్నీ మీకు ఒకటి కాదు, రెండుగా చాలా ఉన్నాయి. సో వీటికి పదవులు చిన్నవా పెద్దవా వీటన్నిటికంటే కూడా మనం దీని బాధ్యతని మనందరం గుర్తించాలి. సో దానికి ఇంకొన్ని సంఘటనలు చెప్పి దెన్ ఐ విల్ కమ్ టు ది మెయిన్ కంటెంట్స్. ఉదాహరణకి మన చిల్లపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు.